ఓకే. పది నిమిషాలు నేను 90 చెప్తానా? కాదు, మీరు అడిగారు ఒకటి కూడా. మన టాపిక్ ఏంటి? చెప్పండి. మన టాపిక్ ఏంటి ఇప్పుడు? చెప్పండి. టాపిక్ యేసుక్రీస్తులో బైబిల్ ప్రకారంగా పాపం ఉంది అని టాపిక్. అవును. మీరేం చెప్పారు ఇప్పుడు? ఏం చెప్పారు? ఏం చెప్పాను? ఆయన ఎందుకు చంపారని చెప్తున్నారు. అందులో పాపం ఎక్కడ ఉంది? అలా కాదురా ఎరుపు కూడా. ఒక్క నిమిషం అంటే నేను చెప్తాను. ఆయన కంటిన్యూ చేస్తున్నారు మధ్యలో, అది ఎక్కడ ఉంది అని మీరు అడిగారు. మీరు అడగకుండా ఉంటే ఆయన కంటిన్యూ చేసేసి నెక్స్ట్ దాన్ని అడుగుతున్నా, అది ఎక్కడ? మీ టర్న్ వస్తుంది, మీరు చెప్పదలుచుకుంది హాయిగా చెప్పచ్చు. నాకు అవన్నీ తెలుసు. మీకు సర్వం తెలిసినప్పుడు మిగతా వాళ్ళందరూ మానేద్దాం. మరి వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆగండి, మీరు చించేయండి, ఇంకా చించేయండి, కానీ ఈ డిబేట్ ని మాత్రం డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మీరు చెప్పడానికి ఇప్పుడు వీల్లేదు. నో నో, మీ అభిప్రాయం మీరు అనుమతించినప్పుడు చెప్పాలి. నో నో, ఎప్పుడు మీరు పిలిచినప్పుడు కాదు, అనుమతించినప్పుడే చెప్పాలి. మీరు ఆగండి, వెయిట్ చేయండి. సెకండ్ అండి. అంటే మన అచ్చ తెలుగులో చెప్పాలంటే పచ్చని కాపురంలో నిప్పులు పోయడం అంటారు. పచ్చని కాపురంలో నిప్పులు పోస్తానని చెప్తున్నాడు ఆయన. అది పాపమా కదా? ఎందుకు ఆయనకు అంత అవసరం ఏముంది? ప్రశాంతంగా బ్రతుకుతున్నారు కదా. ఎన్ని జీవితాల్లో నిప్పులు పోసాడు యేసు ప్రభు? ఒకసారి ఆ నంబర్. బ్రహ్మాండంగా ఈ రోజు తనువు చేస్తున్నారు. అసలు తల్లి బిడ్డలు తనువు చేస్తున్నారు. ఎంతమంది తగలబెట్టాడు? ఎన్ని కుటుంబాలు? తండ్రి చచ్చిపోతే తల గొరుగు పెట్టనంటాడు కొడుకు. చెల్లెలి ఇంట్లో సొంతం జరుగుతుంటే అన్నరానంటాడు. స్పష్టంగా అంత ప్యూరిటీ చూపించాడని చెప్పారు. నేను చెప్పేది అదే. యేసు మాటలు ఒకటి, ఆచరణ ఒకటి అని చెప్తున్నా. ఆచరణ ఎక్కడుంది? అదే కదా, ఇంతకుముందు చెప్పే కదా మాటలు ఏంటి? నువ్వు మీ శత్రువులను కూడా ప్రేమించండి అని చెప్పాడు. ఆయన ప్రేమించాడా యేసు? నన్ను ఎవడైతే ఒప్పుకోడో ఆడు తోలు చేస్తాను అంటున్నాడు. నన్ను ఎవడైతే నన్ను వ్యతిరేకిస్తాడు అంటే దానికంటే దారుణం అండి. తోలు తీయడం చిన్న పదం. అసలు తోలు తీసేస్తే ఒకసారితో పోద్ది, కానీ నరకంలో వేసి కాలుస్తాను. ఇక దోషి తిరగేస్తాడు, కాలుస్తాడు, తిరగేస్తాడు, అదే పనిలో ఉంటాడు. ఎందుకు అంత పైచ్యం అసలు? అంత పాపం ఏం చేశారు జనాలు? అది దుర్మార్గం అండి. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? ఆలోచించండి. ఇమాజినేషన్లో మీరు నరకంలో వేసేస్తారని సింపుల్గా చెప్తున్నారు, కానీ అది ఎంత క్రూయాలిటీ తెలుసా మీకు అసలు? అది తర్వాత మాట్లాడదాం. ముందు యేసు ప్రభు పాపం ఆయన ఎక్కడ ప్రేమించాడు అంటున్నా. ఇప్పుడు ఆయన మాటలకి ఆచరణకి సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఒప్పుకోకపోతే మీరు అక్కడ పాదూడు దులిపిరండి, వాళ్ళ సంగతి నేను చూస్తాను అంటున్నాడు. అవును, ఎప్పుడు? లంచోడుగా ఉందరా అసలు? పూగా నీకు బుర్రుందా? చదువుకున్నావు అసలు? చూడ నీకు తెలియదురా, ఎలుముద్దులు లంచుడుకురా. ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. ఎర్రు పూకునా? నేను నన్ను అడుగుతున్నావు పూక? మాట్లాడలేదే నీకు ఎందుకు? జై శ్రీరామ్.